33 ఏళ్ళుగా ఖమ్మంలో చాలా మంచి పేరు అయితే ఈ అయ్యగారి హోటల్ అయితే సంపాదించుకుంది. ఇడ్లీ కంటే కూడా చాలా స్మూత్ ఉంది ఇక్కడ కూడా. ఇడ్లీ మామూలుగానే స్మూత్ ఉంది, దాని మీద ఇంకొంచెం నెయ్యి వేసానేమో అదిరిపోయే కమ్మదనంతో సూపర్. అంతా టిఫిన్ అంతా ఫినిష్ చేసుకున్న తర్వాత సాంబార్ ఇడ్లీ తింటే కొంచెం కేవేరప్ప. హాయ్, నేను శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. ప్రస్తుతం నేను ఖమ్మంలో ఉన్నాను. ఖమ్మంలో బెస్ట్ బ్రేక్ఫాస్ట్ దొరికే ప్లేస్ ఎక్కడ అని సెర్చ్ చేస్తుంటే నాకు ఘంటాపదంగా వినిపించిన ఏకైక మాట అయ్యగారి హోటల్. ఈ అయ్యగారి హోటల్లో చాలా అథెంటిక్ టేస్ట్ ఉన్నటువంటి బ్రేక్ఫాస్ట్ అయితే అవైలబుల్గా ఉంటుందట. గత 33 ఏళ్ళుగా ఖమ్మం ప్రజల అభిమానాన్ని చూరగొన్న ఈ హోటల్లో టిఫిన్స్ అయితే మాత్రం అదిరిపోతాయట. మరికెందుకు ఆలస్యం, ఖమ్మం కిన్నెరసాని రోడ్లో ఉన్నటువంటి అయ్యగారి హోటల్కి వెళ్ళి ఆ టేస్టీ టిఫిన్స్ లాగించేద్దాం రండి. నమస్కారం సుబ్బారావు గారు. నమస్తే అండి. ఎంతకాలం అయింది సార్ ఈ అయ్యగారి హోటల్ ప్రారంభించి? 1990. అంటే సుమారు 33 సంవత్సరాలు రన్నింగ్ అవుతుంది. 33వ సంవత్సరం రన్నింగ్ అవుతుంది. మనం ఫస్ట్ గా నుంచి కూడా ప్లేట్ 2 రూపాయల కాడ నుంచి ఇప్పుడు 40 రూపాయల వరకు వచ్చింది. రేట్లు పెరగడం వల్ల, అటు వల్ల వర్కర్ ఛార్జీలు అవన్నీ పెరగడం వల్ల మన దగ్గర అన్ని రకాల ఇడ్లీ, వడ, బోండా, ఉల్లి పెసర, దోశ, ఉప్మా, పొంగల్, చట్నీ, అల్లపు చట్నీ, కారపొడి, నెయ్యి, సాంబార్, ఏదైనా ప్లేట్ 40 రూపాయలు పెట్టినామండి. తిన్న వాళ్ళకి తిన్నంత చట్నీ, తాగినంత సాంబార్ ఫ్రీగా పోసుకోవచ్చు. వాళ్ళు ఎక్కడ ఎంతైనా పోసుకోవచ్చు, ఎంత కూడా అంత పోసుకోవచ్చు అండి. మన దగ్గర భోజనం కూడా చాలా బాగుంటుందండి. భోజనం 100 రూపాయలు, 13 రకాల ఐటమ్స్ ఇస్తాం. భోజనం కూడా ఉంటుంది. ఒక పార్సిల్ కట్టించుకుంటే 120 రూపాయలు. 2 మనుషులకి ఎక్కువ అనమాట, సరిపోద్ది. అట్లా క్వాలిటీలో రాజీ పడే ప్రసక్తే లేదు. మనం ఇప్పుడు ఏంటంటే సేవ చేయటమే. దీంట్లో రూపాయి రాకపోయినా, వచ్చినా రాకపోయినా చక్కగా మెయింటైన్ చేసుకుంటూ మంచి పేరు తెచ్చుకుంటున్నాం అండి. చాలా బాగుందని చాలా మంది కాంప్లిమెంట్ కూడా ఇచ్చిన మంచి పేరు అయితే మాత్రం ఉంది. సిటీలో ఏ మూల పోయినా అయ్యగారి హోటల్ అంటే ఎమ్మటే తెలుసు అంటారు కానీ తెలియదు అని అన్నారు. మన దగ్గర ఉన్న స్వీట్స్ కూడా తక్కువ రకాలు, కేజీ 200 నుంచి 300 లోపల. బయట 600-700 అమ్మే కేజీ రేట్లు మన దగ్గర 300 వస్తాయండి. అవి కూడా ఓన్ మేడ్, మన ఓన్ తయారు. అట్లే భోజనం కూడా ఫంక్షన్లకి వాటికి ఆర్డర్లు వస్తాయి, క్యాటరింగ్స్ కూడా వస్తాయండి. చక్కగా చేసి పెడతాను, లాభాన్ని ఆశించను, ఉన్న దాంట్లోనే సంతోషపడుతున్నాను. అదే నా రహస్యం, అంత తప్ప ఏం లేదండి. ఎందుకు ఇంత ఫేమస్ అయిందంటే ఏం చెప్తారు? ఫేమస్ కావడానికి కారణం ఏంటంటే తక్కువ రేట్ల మీద ఎక్కువ క్వాలిటీ ఇస్తున్నాం. న్యాయబద్ధంగా న్యాయమైన రేట్లు. ఎవరిని అడిగినా, ఖమ్మం సిటీలో ఎవరిని అడిగినా అదే అంటారు. తక్కువ రేటు మీద ఎక్కువ క్వాలిటీ ఇచ్చే హోటల్, 40 రూపాయలకి కడుపు నిండుద్ది అనేది చాలామందికి వెల్ నోటెడ్. ఆ ఉద్దేశంతోనే బేరం నడుస్తుందండి, వేరే ఆలోచన ఏం లేదు. చట్నీలు కూడా బాగా ఫేమస్ అంటుంటారు. ఏమేమి చట్నీలు ఉంటాయి? చట్నీ, కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ, కారపొడి, సాంబారు, నెయ్యి ఖచ్చితంగా ఉంటుందండి. అందరికీ ఎవరికి ఇష్టం వచ్చినంత వాళ్ళు పోసుకోవచ్చు. ఫేమస్ అనమాట. ఇక్కడ మొఖాలు చూసేయడం, అది చూసి ఇది చూసాం ఏమి ఉండదండి. ఎవరైనా పోసుకోవచ్చు, వేసుకోవచ్చు, అడిగి పెట్టించుకోవచ్చు, అదేం లేదు. ఎక్కడెక్కడి నుంచి మీ హోటల్కి? ఖమ్మం చుట్టుపక్కల అన్ని వైపుల నుంచి, పల్లెటూరు నుంచి కూడా, అన్ని ఊర్ల నుంచి కూడా ఖమ్మం వస్తే కనుక ఇక్కడికే వచ్చిపోతారు. ఖమ్మంలో మొత్తం చక్కగా ఖమ్మం వస్తే ఇక్కడికి వచ్చిపోతారు. రైతులు కానీ వాళ్ళు కానీ ఎవరు వచ్చినా, చుట్టుపక్కల 50 గ్రామాలు ఉన్నాయి. 50 గ్రామాల ప్రజలు కూడా ఎవరన్నా గ్రామానికి ఒకళ్ళు వచ్చినా 50 మంది ఖచ్చితంగా ఇక్కడికి అడిగేసుకోవాల్సిందే, అడిగి మాట్లాడిపోతారండి. చక్కగా భోజనానికి కూడా హాస్పిటల్కి వచ్చిన జనాభా వాళ్ళు కూడా, చేతగానే వాళ్ళు కూడా, పెద్దవాళ్ళు కూడా చక్కగా వచ్చి కూర్చొని తినిపోతారండి. ఎక్కువ మంది మహిళలే కనిపిస్తున్నారు, మొత్తం అందరూ కూడా చేతుల మీదే నడుస్తున్నారు. మహిళలు ఎక్కువ ఉంటారండి. వాళ్ళు ఇటు పోరు, చక్కగా ఒక చోటే నిలబడతారు. మగవాళ్ళు అయితే ఒక రకంగా ఒక రోజు ఉంటే ఒక రోజు ఉండరు.
చక్కగా వాళ్ళే ఉంటారండి. మొత్తం సర్వీస్ కానీ లేకపోతే కుకింగ్ కానీ చాలా వరకు వాళ్ళే మొత్తం టోటల్ వాళ్ళే ఉంటారండి. చెప్పిన మాట తింటారు, ఎటు పోరు. ఎక్కడైనా అడ్రస్ అంటే కిన్నెరసాని థియేటర్ ఆపోజిట్ రోడ్, కిన్నెరసానికి ఆపోజిట్ కిరాణా జారీ ఫంక్షన్ హాల్ పక్కన అయ్యగారి హోటల్. గాంధీ చౌక్ కి ఒక హాఫ్ కిలోమీటర్ లోపండి. అయ్యగారి హోటల్ అంటేనే తెలుసండి. కిన్నెరసాని కిరాణా జారీ ఫంక్షన్ హాల్ కంటే అయ్యగారి హోటల్ పక్కన చెప్పాల్సి వస్తుందండి వాళ్ళు. ఇదే ల్యాండ్ మార్క్ ల్యాండ్ మార్క్ ఇదే. కిరాణా జారీ ఎక్కడ ఉందంటే అయ్యగారి హోటల్ పక్కన ఉందంటారు. కిన్నెరసాని కూడా ఎక్కడ ఉందంటే అయ్యగారి హోటల్ పక్కనే ఉందంటారు, ఆపోజిట్లో ఉందంటారు. అట్లా పేరు తెచ్చుకున్నామండి. మంచి క్వాలిటీ ఇస్తున్నాం కాబట్టి. దోశ చాలా పెద్ద సైజు ఉంది. దోశ కానీ ఏదైనా ఒక వ్యక్తి ఒక ప్లేట్ తినాలి. తెలియకుండా ఎవరైనా 2 కిలో తీసుకున్నా నేను ఒకటే తీసుకున్నా అని చెప్తాను. వేస్టేజ్ అయిపోద్ది. ఒకటి తిన్న తర్వాత ఒకటి తినడానికి చెప్తాను. మరి రవ్వ బోండా, ఇడ్లీ పిండి బోండా, ఇడ్లీ పిండి, మినపిండి, ఆటా పిండి, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరేపాకేసి మంచి బోండా ఇస్తాం. వేడి బోండాలు ఇచ్చిపోతాను. వడ కూడా చాలా బాగుంటుందండి. స్మూత్గా ఉంటుంది, సైజు ఉంటుంది. 4 కూడా 40 రూపాయలు అంటే మీకు ఖమ్మం కాదు, ఎక్కడ ఎవరు ఇవ్వలేరండి. అది అదే మా ప్రత్యేకతలు. అట్లా ఇవ్వబట్టే మన దగ్గరకు వస్తున్నారు. ఎప్పటి నుంచి టైమింగ్స్ ఏంటంటే ఉదయం 7 గంటలకు స్టార్ట్ అయ్యిందండి. ఈవినింగ్ 4 వరకు ఉంటుంది. టిఫిన్స్ కంటిన్యూగా ఉంటాయండి. 12 వరకు ఉంటుందండి టిఫిన్స్. 12 కాడ నుంచి దోశ, చపాతి, భోజనం ఈ 3 ఉంటాయండి. ఖచ్చితంగా 4 వరకు ఉంటాయి. 4 లోపలనే క్లోజ్ అయిపోద్దండి. నైట్ ఉండదండి. ఇక్కడ టిఫిన్ సెక్షన్ బాగుంటుంది సార్. ఇక్కడ ఇడ్లీ కానీ, పొంగల్ కానీ, రైస్ కానీ, కూరలు కానీ, చక్కెర పొంగల్ అని కానీ, పులిహోర కానీ చాలా బాగుంటాయి టేస్ట్గా. ఇది పెట్టి కూడా 33 సంవత్సరాలైంది హోటల్. దీని పేరు అయ్యగారి హోటల్. కిందసాని టౌన్లో ఒక రైట్ సైడ్లో ఉంటుంది హోటల్. ఇది చాలామందికి ఫేమస్. బస్ స్టాండ్లో ఎక్కడ దిగినా కానీ ఆటో ఎక్కినా కానీ అక్కడ ఆటో వాడు దిగొచ్చి అయ్యగారి హోటల్ అంటే ఇక్కడ దింపిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ టేస్ట్లు కానీ ఏదైనా కానీ జనాలు పోయేవాళ్ళు కానీ వచ్చేవాళ్ళు కానీ కార్లు ఆపి బస్సులు ఆపి ఏదైనా కానీ భోజనాలు చేసి చక్కగా బ్రహ్మాండంగా ఉందని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. అయ్యగారు హోటల్ అనే పేరుని ఊరు చాలా చోట్లకి పాకిపోయింది. ఈ పేరు అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ ఆహార పదార్థాలు దేనికైనా కానీ ఆయన మనిషి కూడా చాలా ఓపికగా మాట్లాడటం కానీ వచ్చే వాళ్ళని రిసీవ్ చేసుకోవటం కానీ చాలా బాగుండేది. ఎవరైనా కానీ చక్కగా వచ్చి చక్కగా కూర్చొని కడుపు నిండా తిని వెళ్ళిపోయేవాళ్ళు. అంత సామర్థ్యత గల కుటుంబం వీళ్ళది. సుబ్బారావు గారు, దూపకుంట సుబ్బారావు గారు, వాళ్ళ బాబు బాలసుబ్రహ్మణ్యం, వాళ్ళ అమ్మాయి నవ్య, ఈ ముగ్గురుతో పాటు కాకుండా ముందు వీళ్ళ పిల్లలు కూడా దీన్ని అభివృద్ధి చెందేటట్టుగా దీన్ని నడుపుతారని నాకు చాలా నమ్మకం ఉంది. ఇక్కడ ఇది గాంధీ చౌక్లో మెయిన్గా ఖమ్మం 3 టౌన్ ఏరియాలో ప్రముఖ హోటల్. ఆహార ప్రియులకి ఉదయం చక్కని టిఫిన్లు, మధ్యాహ్నం చక్కని భోజనాలు, కడుపు నిండా తినే అంటే రీజనబుల్ రేట్లలో హైజీనిక్గా మంచి టేస్టీగా అందించే హోటల్ ఇది. బాబు ఇక్కడ టిఫిన్ మంచిగా అన్ని రకాల టిఫిన్లు దొరుకుతాయి. ముఖ్యంగా అల్లం చట్నీ బాగుంటుంది, కారపొడి, నెయ్యి, పప్పు చట్నీ, సాంబారు నెయ్యితో సహా మంచిగా ఉంటాయి. నాది జూబ్లీ క్లబ్ దగ్గర కాలవూడు నాది. ఇక్కడే తినడానికి వచ్చిన ఎంత బాగుంటుందో మీరే ఆలోచించండి. ఈ అయ్యగారి హోటల్లో ఎస్పెషల్గా ఈ బోండా అంటే మైసూర్ బోండా కాదు, ఇది ఇడ్లీ పిండితోనే అంటే ఇడ్లీ రవ్వతో తయారు చేసేదే ఇది. ఇడ్లీ రవ్వ బోండా. అట్లాగే చాలా దూదిలా ఉంది, అసలు సుత్తి మెత్తగా ఉంది. వడ, ఇడ్లీ, అలాగే పొంగల్ అంటే మీరు ఇంతే గిన్నెస్తారనుకోకండి, జస్ట్ టేస్ట్ చేయడం కోసం చిన్న గిన్నెలో పెట్టించుకున్నాను. పెద్ద గిన్నెలోనే ఇక్కడ పొంగల్ సర్వ్ చేస్తారు. అలాగే మంచి టేస్టీ టమాటా బాత్. ఈ టమాటా బాత్ కూడా ఇక్కడ చాలా స్పెషల్ అనమాట. ఇక్కడ మరీ స్పెషల్ ఏంటంటే దోశ కూడా చాలా స్పెషల్. బట్ హెవీ అవుతుందని చెప్పి నేనే దోశ వద్దని చెప్పాను. బట్ వీటితో అయితే ప్రస్తుతానికి టేస్ట్ చేద్దామని చెప్పి దోశను అయితే కొంచెం అవాయిడ్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ చట్నీలు కూడా చాలా మంచి టేస్ట్ ఉంటాయి. చట్నీ కూడా అసలు మీకు ఎంత కావాలంటే మనకి ఇక్కడ హోటల్కి రాగానే లోపల కౌంటర్ ఉంటుంది. కౌంటర్ తర్వాత సెట్టింగ్ సెక్షన్ ఉంటుంది. చట్నీకి అలాగే సాంబారు, చట్నీ వీటన్నిటికీ ఒక సెపరేట్గా పక్కన పెట్టారనమాట. అక్కడికి వెళ్ళి మనం ఎంత కావాలంటే అంత సాంబార్ కానీ చట్నీలు కానీ అవన్నీ కూడా వేయించుకోవచ్చు.
33 ఏళ్ళుగా ఖమ్మంలో చాలా మంచి పేరు అయితే ఈ అయ్యగారి హోటల్ అయితే సంపాదించుకుంది. వీళ్ళు స్పెషాలిటీ ఏంటంటే ఈ ఖమ్మం చుట్టుపక్కలంతా కూడా క్యాటరింగ్స్ కూడా వీళ్ళు చేస్తూ ఉంటారనమాట. సో చాలామందికి ఈ ఖమ్మంలో బాగా తెలిసిన మంచి టేస్టీ ప్లేస్ ఈ అయ్యగారి హోటల్ అనమాట. చక్కగా ఫస్ట్ ఇడ్లీ నుంచి మొదలు పెడదాం. ఇడ్లీలో ఆల్రెడీ కొంత నెయ్యి వేశారు, కావాలంటే ఇంకొంచెం వేసుకోమని వీళ్ళు పెట్టారు. చక్కగా నెయ్యి వేసుకుని ఇడ్లీ కూడా చాలా స్మూత్గా, చట్నీ ఇది యాక్చువల్గా కొబ్బరి చట్నీయో పల్లీ చట్నీయో కాదు, కొబ్బరి పల్లి అన్ని మిక్సింగ్తో ఈ చట్నీ అనేది తయారు చేస్తారట. మంచిగా చక్కగా పోపులు ఇవన్నీ వేసి చాలా బాగా తయారు చేస్తారు. ఇడ్లీ మామూలుగానే స్మూత్ ఉంది, దాని మీద ఇంకొంచెం నెయ్యి వేసానేమో అదిరిపోయే కమ్మదనంతో సూపర్. కొంచెం అల్లం చట్నీ కూడా ఉంది ఇక్కడ, అది కూడా కొంచెం నంచుకుందాం. అమేజింగ్ టేస్ట్ అల్లం చట్నీ అయితే మాత్రం. నెక్స్ట్ కారప్పొడి ఉంది చూడండి, కారప్పొడిలో కొంచెం నెయ్యి వేద్దాం, అదిరిపోద్ది. ఇడ్లీకి అలా పట్టుకుని ఉంటుంది నెయ్యి వేస్తే. సూపర్. అంటే మనకి కారప్పొడి అంటే ఇంకా బాగా మెత్తగా గ్రైండ్ చేసేస్తారు, బట్ ఇక్కడ కొంచెం అలా పలుకులుగానే ఆ ఎండుమిరపకాయలు కానీ ఆ పలుకులు తగులుతుంటే మాత్రం అద్భుతం అంతే. నిజంగానే అందరూ చెప్తున్నట్టు మంచి సాంప్రదాయ టిఫిన్స్. ఇక్కడ మరో స్పెషల్ ఐటమ్ ఏంటంటే బోండా. మా సైడ్ అయితే దీన్ని ఉల్లిబజ్జి అంటూ ఉంటాం. బోండా అంటే మైసూర్ బోండా కాదు, రవ్వ బోండా. ఈ రవ్వ బోండా అయితే మాత్రం ఆ లోపల ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసినట్టున్నారు. అందులోకి బాగా మంచి డీప్ ఫ్రై చేయడంతో కరకరలాడుతూ ఉంటుంది అనమాట. అంటే కొంచెం క్రంచీగా చాలా మంచి టేస్ట్ ఉంది. చట్నీతో చాలా మంచి టేస్ట్ ఉంది. ఇంకొంచెం స్పైసీగా తినాలనుకునే వాళ్ళు మాత్రం కారపొడి, ఈ పొడిని నంచుకుని తింటుంటే మాత్రం ఇంకా కొంచెం స్పైసీ యాడ్ అయ్యి ఆ క్రంచీకి ఆ స్పైసీకి సూపర్ పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట. ఇంకా వడ విషయంకి వచ్చేసరికి మీరు ఇట్లా పట్టుకుంటేనే అసలు ఆ స్మూత్నెస్ మన చేతికి తెలుస్తుంది ముందు, ఆ క్రిస్పీ కూడా తింటే ఇంకెలా ఉంటుందో మళ్ళీ చెప్పేదే ఉంది. వడ అయితే మాత్రం ఇంకా దూది అంత మెత్తగా అట్లా నోట్లో పెట్టుకుంటే వెన్న కరిగిపోయినట్టుగా కరిగిపోతుంది. వడ ఇడ్లీ కాదు, ఇడ్లీ కంటే కూడా చాలా స్మూత్ ఉంది ఇక్కడ వడ. సైజు పెద్దగా ఉంది, టేస్ట్ అదిరిపోయింది. గత 33 ఏళ్ళుగా ఈ ఖమ్మం సిటీలో, ఖమ్మం అంటే పట్టణ ప్రాంత ప్రజలకే కాదు, ఖమ్మానికి ఏ పని మీద ఈ చుట్టుపక్కల ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా బ్రేక్ఫాస్ట్కి అలాగే మెస్కి కూడా ఇచ్చే ఫస్ట్ చాయిస్ ఏంటంటే ఇదిగో మంచి వెజిటేరియన్ ఫుడ్ కావాలనుకునే వాళ్ళకి బెస్ట్ చాయిస్ అనమాట. ఈ ఖమ్మంలో ఈ కిన్నెరసాని థియేటర్ రోడ్లో ఉన్నటువంటి అయ్యగారి హోటల్. అప్పట్లో 2 రూపాయల నుంచి వీళ్ళ దగ్గర టిఫిన్ అనేది సర్వ్ చేయడం స్టార్ట్ చేశారట. ఇప్పుడైతే ఏ ప్లేట్ అయినా సరే 40 రూపీసు. కొంచెం ఉప్మా అనేది యాడ్ అయితే, అంటే దోశలు కానీ పెసరెట్లో కానీ ఉప్మా యాడ్ అయితే 50 రూపీస్ అన్నమాట. చక్కగా విస్తరాకులో అంటే ప్లేట్ ఇస్తారు, ఆ ప్లేట్లో విస్తరాకు, ఆ విస్తరాకులో మంచి 2 రకాల చట్నీలు, ఒక పొడి, నెయ్యి కూడా వేస్తారు కొన్ని టిఫిన్స్లో అయితే. లాస్ట్లో తిందాం దాన్ని, అట్లా పక్కన పెడదాం. పొంగలు పక్కా తమిళనాడు స్టైల్ పొంగల్ అనమాట. మిరియాలు, ఈ మిరియాలు అవన్నీ వేసి ఎరగదీశారు పొంగల్ అయితే. కానీ మిరియాలు తింటే కారం పెడుతుందని నాకు కొంచెం భయంగా ఉంటుంటుంది, బట్ ఆ కారం బాగుంటుంది. అంటే రెగ్యులర్ మిరపకాయ కారం కాకుండా ఆ మిరియాల నుంచి వచ్చే ఆ ఫ్లేవర్ కారం మాత్రం మంచి సంథింగ్ డిఫరెంట్. ఎంత పక్కకు గెంటుకుందన్నా ఆ మిరియాల ఘాటు, ఈ పొంగలు, ఆ కమ్మదనం సూపర్ అంతే. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ టమాటా బాత్ అయితే మాత్రం చాలా టెంప్టింగ్గా కనిపిస్తుందండి. క్యారెట్, టమాటా, కరివేపాకు, ఏదో పెళ్ళికి వెళ్తే ఆ పెళ్ళిలో వడ్డించే ఉప్మా, వేడివేడిగా వచ్చిన ఉప్మా ఎంత టేస్ట్ ఉంటుందో ఈ అయ్యగారి హోటల్లో ఏదో పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి తిన్న టేస్ట్ అయితే గుర్తొచ్చింది నాకు. చివరిలో కొంచెం సాంబార్తో అంతా టిఫిన్ అంతా ఫినిష్ చేసుకున్న తర్వాత సాంబార్ ఇడ్లీ తింటే కొంచెం ఆ కిక్కే వేరప్ప. చిక్కని సాంబారు చాలా చక్కగా ఉంది, చాలా మంచి టేస్ట్ ఉంది.
నాకైతే మాత్రం ఈ ఖమ్మం అయ్యగారి హోటల్లో టిఫిన్స్ చాలా అంటే చాలా బాగా నచ్చాయి. ఎస్పెషల్లీ ఇక్కడ చట్నీ అయితే మాత్రం చాలా సంథింగ్ కొబ్బరి పల్లి ఇవన్నీ కూడా మిక్స్ చేసి పప్పులు ఇవన్నీ మిక్స్ చేసి చాలా చక్కగా అదిరిపోయి చట్నీ అందించారు. కోర్స్ అల్లం చట్నీ కూడా చాలా కిరాక్ టేస్ట్ ఉంది. ఏ టిఫిన్ అయినా కూడా కేవలం 40 రూపాయలు మాత్రమే. ఏదైనా ఉప్మా యాడ్ అయితే మాత్రం 50 రూపీస్. అడ్రస్ వచ్చి ఖమ్మం గాంధీ చౌక్ నుంచి కేవలం 1/2 కిలోమీటర్ దూరం కూడా ఉండదన్నమాట. కిన్నెరసాని థియేటర్ ఎదురుగా కొంచెం పక్కకి ఉంటుందన్నమాట. ఎదురుగా ఈ అయ్యగారి హోటల్. ఇక్కడ టిఫిన్సే కాదు వెజిటేరియన్ మీల్స్ కూడా అదిరిపోతాయి. ఇది ఓవరాల్గా ఖమ్మంలో ఉన్నటువంటి అయ్యగారి హోటల్ కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.